ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై విజిలెన్స్ దూకుడు పెంచింది. శాప్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. కొందరు అధికారులను విజిలెన్స్ అధికారులు విచారించారు. ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి బిల్లుల చెల్లింపుల వివరాలు ఉన్న హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి రోజాకు ఉచ్చు బిగుసుకుంటోంది. రోజా అరెస్టుకు ఆధారాలు సేకరిస్తున్నారు. నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది రోజానే అనే చర్చ నడుస్తోంది. ఇటీవల తిరుపతిలో రోజా అనుచిత వ్యాఖ్యలపై సర్కార్ గుర్రుగా ఉంది. కూటమి నేతల గురించి రోజా అసభ్యంగా మాట్లాడారు. వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి కూడా ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా అక్రమాలకు పాల్పడారంటే పలు ఆరోపణలు వచ్చాయి. ఆ మధ్య ఈ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇక రోజాపై కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అధికారులు అయితే మాత్రం ఆ చర్యలకు ఉపక్రమించారు. పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, రవి, ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించినటువంటి పోటీల నిర్వహణకి సంబంధించి కూడా అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా గతంలోనే తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా గతంలో ఏదైతే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి సమయంలో ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దీనిలో ఉన్నటువంటి నిజ నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని, గతంలో ఏదైతే అధికారంలోకి రావడం ముందు నుంచే కూడా దీనిపైన అవినీతి ఉందనేది ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా నిన్న ఉదయకాలంలో పూర్తిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు శాప్ కార్యాలయానికి రావడం, ఇక్కడ ప్రధానంగా నలుగురు అధికారులను ప్రధానంగా అటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి కూడా సిద్ధయ్యతో పాటు ఏదైతే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి నోడల్ అధికారిగా వ్యవహరించినటువంటి డీడీగా వెంకటరమణితో పాటు విశ్రాంత ఉద్యోగి రామకృష్ణతో పాటు ఐటీ స్పోర్ట్స్కి సంబంధించి కూడా కిషోర్, ఈ నలుగురిని కూడా ప్రధానంగా అటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రధానంగా విచారించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున 130 కోట్ల వరకు అవినీతి జరిగింది. ఏదైతే ఈ క్రీడా పరికరాల కొనుగోళ్లు, అదేవిధంగా జెర్సీలు, అదేవిధంగా వారికి భోజన సదుపాయాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి అనేది ప్రధానంగా ఆనాటి నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఎదురుతున్నటువంటి నేపథ్యంలో దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గతంలో ఏదైతే అటు క్రీడా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డితో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఇద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే పారదర్శకమైనటువంటి ఏదైతే పరిపాలన ఉందో అందులో భాగంగానే క్రీడాకారులందరికీ కూడా సరైనటువంటి క్రీడలు కోచింగ్, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి శాప్ ద్వారా అందాల్సినటువంటి కనీస సౌకర్యాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం స్పష్టంగా అందజేయాలనేటువంటి పరిస్థితి, అదేవిధంగా దృఢ సంకల్పంగా ఉన్నటువంటి నేపథ్యంలో ముందు నుంచి కూడా ఏదైతే అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే ఇందులో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అటు ప్రధానంగా గతంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజాతో పాటు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సీతారెడ్డి ఇద్దరు కూడా ఉచ్చు బిగుస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నలుగురు గతం ఎవరైతే ప్రశ్నించారో ఈ నలుగురు పాత్ర కూడా కొంత ఉన్నట్లు కూడా ఎవరైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రధానంగా కూడా గుర్తించినట్టు కొన్ని కీలకమైనటువంటి హార్డ్ డిస్కులతో పాటు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అసలు ఈ టెండర్ ఎవరికి కేటాయించడం జరిగింది, అసలు టెండర్ ఎవరికి కేటాయించారని అంటే వీటికి సంబంధించి ఆడుదాం ఆంధ్రాలో ఈ క్రీడా పరికరాల కొనుగోళ్లు, అదేవిధంగా జెర్సీలు, ఈ భోజనాలకు సంబంధించి టెండర్ ఎవరికి ఇచ్చారనేటువంటి ప్రశ్నను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అడిగినటువంటి క్రమంలో పూర్తిగా కూడా దానికి సిద్ధయ్య ఎవరికి ఇచ్చారనేటువంటి తెలియదు అనేటువంటి సమాధానాన్ని ఇచ్చినట్లు కూడా తెలుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ శాప్లో జరిగినటువంటి అవినీతి అంతటి కూడా ఖచ్చితంగా వెలుగుతీస్తా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇందులో తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే అటు శాప్ చైర్మన్ రవినాయుడు చాలా స్పష్టంగా చెప్పారు, దీనిలో ఎంతమంది ఎవరైతే ఉన్నారో వారందరూ ఎవరైతే క్రీడాకారులకు దక్కాల్సినటువంటి సొమ్మును కూడా వీరందరూ కూడా స్వాహా చేస్తున్నారంటే ఏ విధంగా అసలు శాప్లో జరిగినటువంటి అవినీతి ఏ విధంగా ఉందనేది శాప్ చైర్మన్ రవినాయుడు కొంత ఆవేదన కూడా చెందారు. కానీ ఖచ్చితంగా కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. ఈ శాప్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తాం. తాజాగా నిన్న విజిలెన్స్ అధికారులు చేసినటువంటి దాడుల నేపథ్యంలో ఇప్పుడు శాప్ కార్యాలయంలో ఒక్కసారిగా కూడా అందరాలంటే నిన్న ఎండి గిరీష ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చూడాలి ఏ విధంగా ఈ యొక్క కేసు ముందుకెళ్ళబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.